ఇక్కడే ఆడుకుంటున్నామమ్మా. ఎప్పుడు ఆటలేనా? భోజనానికి రండి. ఇంకొంచెంసేపు ఆడుకోని అమ్మా. లేదు లేదు, రండి రండర్రా. అమ్మ ఎప్పుడు ఇంతే, సరిగ్గా ఆడుకోనివ్వదు, మమ్మల్ని ప్రశాంతంగా ఆడుకోనిదు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోరండి, భోజనం వడ్డిస్తా. సరే అమ్మా. అమ్మా చాలమ్మా. ఏంటర్రా ఇలా అన్నాన్ని అంత కింద పోస్తూ తింటున్నారు? అన్నం విలువ కూడా తెలియదు మీకు. ఏంటమ్మా ఎప్పుడు అన్నం విలువ గురించి చెప్తుంటావు? ఏముంది, నాన్న పొలంలో పండిస్తారు, లేదంటే షాప్లో కొనుక్కుంటాం, అంతే కదా. అందులో కష్టమేముంది? ఆ కష్టం మీకు ఎప్పటికీ తెలుస్తుందో. ఏమైంది లక్ష్మి, ఎందుకలా పిల్లలు నడుస్తున్నావు? వీళ్ళకి అన్నం విలువ కూడా తెలియట్లేదండి. ఏదైనా నెమ్మదిగా చెబితే పిల్లలకి అర్థమవుతుంది లక్ష్మి. అయితే మీ పిల్లలకి మీరే చెప్పండి. పిల్లలు, ఇలా అన్నాన్ని వృధా చేయడం తప్పు. పంట పండించాలంటే మా రైతు ఎంత కష్టపడుతున్నాడో తెలుసా మీకు? పైరు నాటినప్పటి నుంచి అది ఇంటికి వచ్చే వరకు మా ప్రాణాలన్నీ అక్కడే పెట్టొస్తున్నాము. మా రైతుల 10,000 మట్టిలోకి వెళ్తే కానీ మీ 5,000 నోట్లోకి వెళ్ళవు. అంత కష్టం ఉన్నప్పుడు ఈ వ్యవసాయం ఎందుకు నాన్న? నువ్వు కూడా వేరే ఏదైనా పని చేసుకోవచ్చుగా. అలా అనద్దు నాన్న, ఎంత గొప్ప వాళ్ళైనా మేము పండించే అన్నానే తింటున్నారు, అదే మాకు గర్వము. ఎవరి ముందర తల వంచకుండా చేసే పనే ఈ వ్యవసాయం. ఇంకే పని చూసుకున్నా ఎవరో ఒకరి కింద పని చేయాలి. మా పాఠశాలలో మా టీచర్స్ కూడా ఎప్పుడు అన్నం విలువ గురించి, రైతు కష్టం గురించి చెప్తూ ఉంటాను నాన్న. అయినా మేమే పట్టించుకోలేదు. తప్పైంది నాన్న, ఇంకెప్పుడు అన్నాన్ని వృధా చేయం. మాకిప్పుడు అన్నం విలువ తెలిసింది నాన్న. వాతావరణ శాఖ హెచ్చరిక, రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. సోమయ్య, చిన్నయ్య విన్నారా? రానున్న 24 గంటల్లో భారీ వర్షాలట. రామయ్య కూడా చెప్దాం పదండి. రామయ్య ఇది విన్నావా? ఏమైంది? ఏంది సంగతి? రానున్న 24 గంటల్లో భారీ వర్షాలట. చేతికొచ్చిన పంట అంతా చేనులోనే ఉంది. అయ్యో దేవుడా, ఎండనక వాననక పండించిన పంటని ఎలా కాపాడుకోవాలో. ఎందుకు నాన్న అంత కంగారు? అవును మామయ్య, ఎందుకంత కంగారు? ఇప్పుడు పంటను కాపాడుకోవడానికి ఎన్నో న్యూ టెక్నాలజీస్ వచ్చాయి. న్యూ టెక్నాలజీసా అంటే ఏమిటి? అంటే ఆధునిక పద్ధతులు మామయ్య. ఆధునిక పద్ధతుల అవి ఏంటి? అదేం లేదు మామయ్య, ఇప్పుడు సిహెచ్ అనే ఒక కొత్త పద్ధతి వచ్చింది. సిహెచ్ అంటే కంబైన్డ్ హార్వెస్టర్. 24 గంటల్లోనే పంటను కోసి ధాన్యాలు వేరు చేసి ఇంటికి చేర్చుకోవచ్చు. అలాగే రైతు తను పండించిన పంటను తానే స్వయంగా అమ్ముకొని లాభాన్ని పొందేలా ప్రభుత్వాలు రైతులని ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాదు మామయ్య, పండించిన ధాన్యాన్ని నిలువ చేసి సరైన ధరకు అమ్మడానికి కోల్డ్ స్టోరేజ్ రూమ్స్ లాంటివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. భలే చెప్పారే, ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయి? మా స్కూల్లో మా టీచర్ గారు వ్యవసాయం సంబంధించిన పాఠంలో మాకు ఇవన్నీ తెలియజేశారు మావయ్య. అందుకే నాకు చదువు లేకపోయినా మా పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నాను. మంచి పని చేశావు రామయ్య. ఇంతకీ మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? మేము గౌతమ్ స్కూల్లో చదువుతున్నాం మామయ్య. చూసావా సోమయ్య, రామయ్య ఎంత మంచి పని చేశాడో. ఎంత కష్టం ఉన్నా తన పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తున్నాడు. మనం కూడా ఎంత కష్టమైనా మన పిల్లల్ని మంచి స్కూల్లో చదివిద్దాం. అవును, నిజమే. అంతే కదా అన్నయ్య, మన పిల్లలకి మనం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదివే. అదే వాళ్ళని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అయితే పదండి, మనం కూడా ఈ ఆధునిక పద్ధతులు తెలుసుకొని మన పంటను కాపాడుకుందాం. చూశారు కదండి, రైతే దేశానికి వెన్నెముక. దేశంలో ఎక్కువగా చేసే వృత్తుల్లో వ్యవసాయం మొదటిది. మనుషులంతా భూమి మీద తిరుగుతారు, కానీ రైతు మాత్రమే భూమిని భుజాలపై పోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీద ఆధారపడి ఉండాలి, కానీ నేల మాత్రం రైతు మీద ఆధారపడి ఉంటుంది. దేశం సరిహద్దుల్లో ఉండి కాపాడేవాడు సైనికుడైతే అందరి ఆకలి తీర్చే రైతు కూడా ఒక సైనికుడే.
విన్నారు కదండి, రైతు పడని కష్టం లేదు, చూడని నష్టం లేదు. మనమంతా అన్నం కోసం ఎదురు చూసే రోజు వస్తే తప్ప మనకు రైతు విలువ తెలియదు. ఎంతో ఆత్మాభిమానం కల రైతులు ఎవరి దగ్గర చేయి చాచి సహాయం అడగలేరు. కనుక మనమంతా మనవంతుగా తప్పక రైతుకు సహాయ సహకారాలు అందిద్దాం. రండి, మన అన్నదాతలను కాపాడుకుందాం. జై జవాన్, జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. హ్యూజ్ అప్లాస్. అంటే మీరు ఆ ట్రాన్స్ లో ఉన్నారు. ఇంకా రైతుల గురించి ఎంత బాగా. కిసాను నీకు సలాంలే, జై జవాన్ జై కిసాన్ నీకు సలాంలే. నాకు వ్యవసాయం నేర్పుతావా? ఇందాకే చెప్పాను కదా బాబు, ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. కదిలే ఈ కాలం తన రగిలే వేదనకి, పదునల్లే విసిరిన ఆశల బాణం నువ్వేరా. పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి, వరమల్లే దొరికిన ఆఖరి సాయం నువ్వేరా. కడురెప్పలలో తడి ఎందుకని తన నడిగే వాడే లేక, విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా, ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా, పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. నీలో ఈ చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం. నీలో ఈ జడికి చలనేగే అలజడికి, గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం. నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసాదా, నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా. పదర పదర పదరా నిగతముకు కొత్త జననమిదిరా, నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా.
పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల ఒడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా రైతు గురించి ఎంత చక్కగా అసలు వాళ్ళ అటైర్ చూడండి. అసలు నిజానికి భారతదేశ ప్రతినిధుల్లో అడిగారండి, ఏమవుతారా మీరంటే ఫార్మర్ అని చాలామంది చెప్పారు. ఎలా ఫార్మింగ్ చేస్తారంటే యూజింగ్ మోడర్న్ టెక్నాలజీ. వాళ్ళకి ఎంత థాట్స్ ఉన్నాయో చూడండి. జస్ట్ 3rd 4th గ్రేడ్ పిల్లల్ని జస్ట్ అడిగాను నేను. అలా నిజంగా రైతుని గౌరవిద్దాం, వారికి సహాయ సహకారాలు అందిద్దాం. రైతు సుభిక్షంగా ఉంటే మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్.